హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చిన్నాడు గారి. మునగాకు ఈజ్ ద బెస్ట్ న్యాచురల్ మల్టీ విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జింక్ అమినో యాసిడ్స్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. మరి ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో ఈరోజు మనం మునగాకు ఫ్రైని చేసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. ఫస్ట్ మునగాకుని కొమ్మల నుండి వేరు చేసి నీట్గా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్నాక ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 4-5 ఎండుమిర్చిలు, పచ్చగా దంచుకున్న ఓ 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోండి. దాంతో పాటే ఓ 10-12 వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మునగాకుని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనం డైరెక్ట్గా కడాయిలోనే ఉడికించుకోవచ్చు ఫ్రైకి. కానీ మునగాకు తొందరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ దాన్ని ఉడికేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒక 10 to 12 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపులు వేసుకొని బాగా కలుపుకోండి. అవి చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న మునగాకుని కడాయిలో వేసేసుకోవాలి. బాగా కలుపుకోండి. మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మసాలా చేసుకున్నాం కదండి, దాన్ని 2 టేబుల్ స్పూన్కు వేసుకోండి. దానితో పాటుగానే పసుపు కూడా కొంచెం వేసుకోండి. కారం వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం అండ్ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది కారం. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని దించేసుకోండి. విడివిడిగా మునగాకు ఫ్రై అనేది రెడీ. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.